హలో ఫ్రెండ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో చాలామంది మొత్తము వీడియో పెట్టమన్నారు ఫ్రెండ్ ఫస్ట్ నుంచి. సో సాంగ్లో చేస్తుంటే సగం వీడియో అవుట్ అవుతుందని వీడియో పెట్టమన్నారు. ఫోన్ చేస్తున్నారు చాలామంది. సో అందుకే కంప్లీట్గా వీడియో పెట్టిన తర్వాత ఫేస్కి ఎట్లా అప్లోడ్ చేసుకోవాలని సాంగ్తోని ఫినిష్ చేద్దాము. ఇది నేను డైలీ యూస్ చేసే మొత్తం సామాన్లు ఫ్రెండ్. మెయిన్ అది ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను, వినండి, ఓకేనా. ఇది లోషన్ అంటే బాడీకి, ఇది ఫేస్కి, ఓకేనా ఫ్రెండ్. ఇది కూడా ఫేస్కే. సో ఇది రోజ్ వాటర్. ఫస్ట్ రోజ్ వాటర్ మన ఫేస్కి అప్లై చేసుకోవాలి. ఎందుకు అంటే బ్రష్ చేసి ఫ్రెష్గా టీ తాగి కూర్చున్నప్పుడు రోజ్ వాటర్ అప్లై చేసుకోవాలి, ఓకేనా. తర్వాత ఇంకా అస్సలు బుగ్గల మీద టవల్ కానీ కర్చీఫ్ కానీ ఏది యూస్ చేయకూడదు. ఆ రోజు వాటర్ ఎమ్మడే బుగ్గల్లోకి వెళ్ళి నీట్గా ఫినిష్ చేస్తుంది. తర్వాత సెకండ్ ఆప్షను, ఇది ఏమనుకున్నారు, రోజు వాటర్ అనుకున్నారా? కానే కాదు. మనం డైలీ అన్నం వండుతాం కదా, అన్నం వండితే ఒక గ్లాస్ బియ్యం వేస్తే ఆ గ్లాస్ నీళ్ళే వేసి బియ్యం నీట్గా కడిగి చిక్కగా వస్తుంది గంజిలాగా. ఆ చిక్కగా వచ్చింది దీంట్లో వేసుకొని, ఇంకొక వాటర్ స్ప్రే ఉంటే దీంట్లో వేసుకొని మీరు ఇంట్లో బట్టలు ఉతికి మిషన్లో పనేసి స్కూల్కి పంపించి అంతవరకు ఇది మొత్తం ఇది అయిపోయినంత వరకు ఫినిష్ చేయాలి. ఫినిష్ చేసిన తర్వాత కేవలం నార్మల్ వాటర్తోనే వాష్ చేసుకోవాలి. సబ్బు పెట్టకూడదు, సోపు అస్సలు బుగ్గల మీద పెట్టకూడదు. నెక్క కానించే స్నానం చేయాలి. ఇంకొక విషయం, రోజుకి 24 గంటలు ఇది పూసుకున్నా నో ప్రాబ్లం. ఎందుకంటే ఇంట్లో ఉంటే, డ్యూటీకి వెళ్తే మాత్రం ఏ రోజు ఆ రోజే మనం అన్నం వండుతాం కదా, ఫ్రెష్గా ఉండాలి. చిన్న పులుపు వచ్చినా పడియాలి. ఇది బియ్యం కడుగు కిచెన్లో అంతకు మించి బ్యూటీ ఉండదని చెప్తాను నేను. ప్రతి మిడిల్ హై క్లాస్ లేదు ఫ్రెండ్, కానీ ఇది కడిగి వాటర్ బాటిల్ వేసి హెయిర్ స్ప్రేలో చేసి ఇంత టైం లేదు అంటే వీలు పడదు ఫ్రెండ్. ఓపిక ఉంటేనే మీ బ్యూటీ మీ దగ్గరే ఉంటుంది, ఓకే. సెకండ్, 24 గంటలకి ఫేస్కి ఒక్కసారి సోప్ పెట్టాలి. అది మార్నింగే పెట్టాలి, ఓకేనా. జిడ్డుగుందని మళ్ళీ సోప్ పెట్టి కడుగు. సోపు బ్లీచ్, సో అది ఎంత కాస్ట్లీ సోప్ అయినా అస్తమానం అసలు ఒంటి మీద తప్పించి బుగ్గల మీద, ముఖం మీద, నెక్ మీద సోప్ పెట్టకూడదు. ఇంకొక విషయం, రోజు వాటర్ అప్లై చేసుకొని మీకు చిరాకుండి బయటికి వెళ్ళి వచ్చి డస్ట్ ఉంటే, చిరాకుంటే వెట్ టిష్తో రోజు వాటర్ కొట్టుకొని రిమూవ్ చేస్తే ఫ్రెష్ లుక్ ఉంటుంది, బుగ్గలు డ్రై అవ్వు, ఓకేనా. థర్డ్, ఇది టమాటీ షుగర్. మీరు ఏ యాపిల్ వేయండి, ఏమైనా చేయండి, బాదం వేయండి, యాపిల్ వేయండి, బట్ షుగర్ కంపల్సరీ వేయాలి మిక్సీలో. షుగరు, చిక్కటి మిల్క్ వేసి మిక్సీ పట్టాలి. ఇది వారం, ఇది డైలీ యూస్ చేయాలి. ఇది వారం తర్వాత అది మీ ఇంట్లో యాపిల్ కానీ ఏవైనా లేకపోయినప్పుడు ఆప్షన్ చెప్తున్నాను, కానీ నేనైతే యాపిల్, బాదం నైట్ నానబెట్టినవి ఇవన్నీ చేయను ఫ్రెండ్. స్టూడెంట్స్ వస్తారు కదా, అందుకే నేను నానబెట్టాను. 10 పీస్ తింటా రోజుకి. సో ఆడుతూ పాటు తినవచ్చు, నైట్ పడుకునే ముందు తినొద్దు బాదం. సో ఎందుకంటే బాయిల్ ఎగ్స్ తింటాను, అది కూడా షూట్లో రన్నింగ్లో తినేస్తాను. ఎప్పుడు తింటానో తెలియదు, ఎప్పుడు తిన్నా నో ప్రాబ్లం. నైట్ తినకూడదు. ఒకవేళ 2 బాయిల్ ఎగ్స్ తింటే ఒక బాయిల్ ఎగ్ ఎల్లోతో తినాలి, ఒక బాయిల్ ఎగ్ ఎల్లో పడియాలి. ఇది మెయిన్ రీజను. ఇన్ని యాపిల్స్ తింటున్నా అసలు యాపిల్తోనే మొత్తం బాడీ అంతా కూర్చుని పెట్టాను. ఐ లవ్ యాపిల్. సో థర్డ్, ఇది పుట్ట తేనె. సో హనీ. ఈ తేనించేమో అంటే నాకు అవసరం లేదు, వైట్గా ఉంటే అవసరం లేదు. బ్లాక్ డాట్స్ ఉన్నవాళ్ళు హనీ కంపల్సరీ వేసుకోవాలి ఫ్రెండ్. హనీ వేసుకోకపోతే అస్సలు కుదరదు, ఓకేనా. ఇదే రోజు వాటర్ నేను చెప్పాను కదా, రోజు వాటర్ ఇందులో పెట్టుకొని మీకు ఈవినింగ్ పూట చిరాకు అనిపిస్తే కేవలం రోజు వాటర్తోనే వెట్ టిష్యూ నీట్గా రిమూవ్ చేసుకొని చిన్న స్టిక్కర్ పెట్టుకు వెళ్ళిపోతే క్లాస్. ఈ వాటర్ ఎందుకు ఉంచానన్నా అక్కడికే వస్తున్నా. ఇప్పుడు మనం మిల్క్ సోప్ రెడీ చేసాం. ఆ మిల్క్ సోప్ ఎట్లా వాడాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తా. ఫ్రిడ్జ్లో పెట్టే నైట్ అంతా గడ్డయ్యే ఉంటుంది, చూద్దాం. ఈ మిల్క్ వాడతాను ఫ్రెండ్. సో ఈ మిల్క్ కేవలం బాడీకి, ఫేస్కి,
చూసారా, సోప్ అయ్యింది కదా. ఇది పాతది, అంటే ఒక గిన్నె అయిపోయిన తర్వాత ఇంకొక బౌన్లోని పెడతాను. ఎందుకు అంటే కొంచెం ఉంది కదా, మళ్ళీ దీంట్లో మిల్క్ ఎందుకు వేయడమని. సో ఈ మిల్క్ మన ఊర్లో గేదె పాలు పిండి తెచ్చి ఇట్లా సోప్ చేసుకుంటే అమేజింగ్ అబ్బా. కానీ ఇప్పుడు మనము సిటీలో ఉన్నాం కాబట్టి ఈ మిల్క్ వాడితే సరిపోతుంది. ఎందుకంటే పిల్లలకైతే ఈ మిల్క్ పడతాను, చిక్కగా ఉంటాయి, ఆరోగ్యం. సో నేనైతే 32 రూపీస్ పాల ప్యాకెట్ వాడతాను. ఎందుకంటే నాకు బలం అక్కర్లేదు, ఫ్యాట్, హెవీ ఫ్యాట్, చిక్కడి పాలు. సో చాయ్కి వాడతాను, అది ఆరోగ్య మిల్క్. సో ఫేస్కి మాత్రం కంపల్సరీ వాడతాను. ఇవి నీళ్ళు చల్లగా గోరువెచ్చ నీళ్ళు ఫ్రెండ్. ఇది చూడండి, జస్ట్ ఇలా పెడితే సోప్ ఎట్లా వస్తుందో చూడండి, ఒక్క సెకండ్లోనే దీని షేప్ మొత్తం వచ్చేస్తుంది. అదే నేను బుగ్గలకి మార్నింగ్ సన్ ఖచ్చితంగా రావాలి ఫ్రెండ్. సన్న ఉన్నప్పుడు ఇది యూస్ చేయాలి. సన్న ఉన్నా లేకపోయినా, నైట్ వచ్చినా, మీ డే వచ్చినా ఇవన్నీ యూస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ మన దగ్గర పప్పాయి లేదు. సో పప్పాయి మెయిన్ ఇంగ్రీడియంట్. ఎందుకంటే పప్పాయి, షుగరు, ఈ మిల్క్, ఈ చిక్కడి మిల్క్ కొంచెం వేయాలి. అసలు అమేజింగ్. అసలు ఎవరు చెప్పారు ఫ్రెండ్? ఇంటి ఇల్లాలు మించిన ఐశ్వర్య లేదు, ఇంటి ఇల్లాలు మించిన అందగతి ప్రపంచం లేదు. మీ బ్యూటీ మీ కిచెన్లో ఉందని మీకు తెలియక రకరకాల క్రీమ్స్ యూజ్ చేస్తారు. ఇలా అప్లై చేసుకొని మళ్ళీ ఒక్క సెకండ్ సన్ ఎదురుగా ఉంటే ఈ మంచి మిల్క్, అంటే మనం వెన్న తీయలేని పచ్చి పాలు, మరగబెట్టకూడదు పాలుని. ఈ పచ్చి పాలు మొత్తం నెక్, మీకు ఎక్కడ బ్లాక్ ఉంటే మొత్తం, నేనైతే యాప్లో కట్టుకొని బాడీ అంతా చేస్తాను. సో మీకు ఎక్కడ బ్లాక్ ఉంటే అక్కడ మొత్తం రిమూవ్ చేస్తే, పాలిష్ అవ్వకపోతే మీ బాడీని నన్ను అడగండి. ఎందుకంటే నేను అదే చెప్తాను. మన అకాడమీలో హెయిర్ మేకప్ సారీ నేర్చుకున్న వాళ్ళకి నా బ్యూటీ సీక్రెట్ కూడా చాలామంది అడిగారు. సో మనం ప్రపంచ సుందరి కావక్కలేదు ఫ్రెండ్. మన ఇంటికి ఖచ్చితంగా మనం అందగతి కావాలి. మన హోమ్కి, ఇంటి ఇల్లాలు ఎంత అందంగా ఉంటేనే ఆ ఇంటి యజమాని అంత ఆరోగ్యంగా ఉంటారని అర్థం. ఎందుకంటే ఇంటి ముందు ముగ్గు ఉందంటే ఆ ఇంటి ఇల్లాలు ఒక ఎంతో మర్యాద వస్తువులని అర్థం. ఇది రోజు ఫేస్కి పెట్టుకోండి ఫ్రెండ్, రోజు పెట్టుకోండి. మీకేమైనా తేడా వస్తే ఇమ్మీడియట్గా కాల్ చేయండి. ఆల్రెడీ మన లోగో మీద నెంబర్ ఉంటుంది, అది నా పర్సనల్ నెంబరు. చేయండి, నో ప్రాబ్లం. ఎన్నిసార్లు డౌట్ వచ్చినా నేను కాల్ చేసి మీకు చెప్తా. ఓకే, రోజుకి 3 యాపిల్ తింటాను, అసలు 6 తింటాను. మార్నింగ్ 3, ఈవినింగ్ 3 తింటాను. అన్నం ఇంతే తింటాను, కూరలు ఇంత తింటాను. అస్సలు చికెన్ మటన్ ఇష్టం ఉండదు. ఎప్పుడో 1 ఇయర్కి ఒకసారి, 1 మంత్కి ఒకసారి. నాకు భయం చికెన్ మటన్ అంటే. అన్నం అంటే బలం కాదు ఫ్రెండ్, వెయిట్లెస్ ఫ్యాట్. అంటే కడుపు ఫుల్ ఉండాలి, ముఖం లాగకూడదు, అందంగా ఉండాలి. అబ్బా ఏదో ఉంది రజనీ గారి దగ్గర అని షాక్ అవ్వాలి. సో మళ్ళీ ఇంకో 10 నిమిషాలు పోయాక ఎమ్మడే మనము ఇది నైట్ పెట్టుకోవచ్చు అని మీరు అడిగితే, నైట్ కుదరదు ఫ్రెండ్. ఎర్లీ మార్నింగు 9:30, 10, 9:30, 10 కూడా కాదు, 1 వరకు పెట్టుకోవచ్చు. కానీ నైట్ కుదరదు. నైట్ ఇంచమో ఇది ఫేస్ మీద మీకు జలుబు కూడా చేస్తుంది నైట్ అయితే. ఎందుకంటే లేదు మనం బ్లో డ్రైర్ పెట్టుకుందాం ఫేస్కి, హీట్ తగిలితే ఎమ్మడే లోపలికి వెళ్తుంది, అసలు కుదరదు ఫ్రెండ్. మార్నింగ్ సన్ను, విటమిన్, దానికి ఇంక్లూడ్ మన బుగ్గల మీద పాలిష్. సో అందుకే ఇది మాత్రము సన్ ఎదురుగా చేయాలి. ఇవన్నీ మీరు ఎప్పుడు చేసుకోండి, పప్పాయి, బాదం ఎప్పుడు చేసుకోండి, నో ప్రాబ్లం. కానీ బ్లాక్ ఉన్న వాళ్ళే తేనె వేయాలి. సరేనా ఫ్రెండ్? ఇది మెయిన్. రేపు ఇంకో వీడియోతో కలుద్దాం. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ ఫ్రెండ్, ఐ లవ్ యూ, బాయ్. ప్లీజ్ ఫాలోవర్స్ ఎస్ఆర్ అకాడమీ. ఓకే, ఇలాంటి మంచి మంచి చిట్కాలు చాలా చిట్కాలు కాదు, మీ ఇంటికి మీరు అమేజింగ్. నా డైట్ మీరు ఫాలో అవ్వండి. మీరు అందం లేకపోతే నన్ను అడగండి. ఓకే, ప్రేమతో మీరేసింది.